మీరన్న లొకేషన్ వచ్చేసింది. చూస్తే అలా లేదు. మనం ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాక భయపడకూడదు. భయపడితే స్వార్థం అడ్డొస్తుంది. అది మిగతా వాళ్ళని కాదు, మనల్నే అంతం చేస్తుంది. రే బంగారం, అవసరమైతే తీసుకోవచ్చు, కార్లో నువ్వు ఉంటేనే. హలో సార్, ఆర్కే నగర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఎగ్జామినే మధులెక్కట్లో బీచ్ హౌస్ లో కిరాయి హంతకులు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ మీకు ఎవరిచ్చారు? పోలీసులు ఇంకాసేపట్లో వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోగా అసలు మిమ్మల్ని ఈ పని చేయమన్నది ఎవరో నాతో చెప్పారంటే నేనేదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడతాను. అలా కాదంటే వాళ్లే వచ్చి ఇద్దరే వచ్చారు, ఇంకోటేమాడో చూడు. వీళ్ళ సంగతి పోలీసులే తెలుస్తారులే. రా. సార్ రండి సార్. నువ్వెవరమ్మా? డ్రైవర్ని సార్. రండి రండి సార్. రేయ్, నువ్వెక్కడికి రా. ఏమైందమ్మా? అయ్యో స్టార్ట్ అవ్వట్లేదు సార్. త్వరగా స్టార్ట్ చేయబా. త్వరగా. వాడేరా. జమున, ఇప్పుడేం చేయబోతున్నావు?
ఎవరైనా కాపాడండి! ఎవరైనా కాపాడండి! హలో, ఎక్స్ఎమ్మెల్యే మధ్య వెంకట్రావు కొడుకుని నరికేశారు సార్. చాలా సీరియస్ గా ఉన్నాడు సార్. అంబులెన్స్ వస్తోంది. అయితే మరి ఆ గ్యాంగు వదలరా. పౌడర్ లగడం వల్ల ఇన్ని సమస్యలు. నేను అప్పుడే చెప్పా, ఎవరు వినిపించుకోలేదు. మహేష్ గడు పౌడర్ ఎట్టు తిరిగాడు, నన్నేడ్సేమంటావు? ఆ కొంక పోలీసులకు దొరికిపోయి ఉంటాడా? ఆడేం దొరకడం. అయితే తినేసేద్దాం. దించరా. వాళ్ళని కాపాడాలని చూస్తున్నా దీని మైండ్ మారుతోంది. కంబలకొండ ఫారెస్ట్ దగ్గర ఆగి దీని సంగతి చూద్దాం. భాస్కర్ చూడు. వదిలే, ఆ లిమిటేది ఆడికి తెలుసు. ఆడికి ఏటీ కాదు. నాగన్నా కాసేపు కుదురుగా కూర్చో. సంపి పారదుపే ముందు నాకు తోసింది నేను చేసుకుంటాలే. నువ్వేం చేస్తావో తెలీదు. ఆ గ్యాంగ్ ని పట్టుకోవాలి. అనంతపురం చెక్ పోస్ట్ వైట్ డిజైర్ ఒకటి ఇప్పుడు క్రాస్ అవుతుంది. వెంటనే రోడ్ బ్లాక్ చేయండి. చెప్తే వినిపించుకోరేటి? కంబలకొండ ఫారెస్ట్ లో చూసుకోవచ్చానా? వదలన్నా. అన్నా, అన్నీ పై దెబ్బలే. డాక్టర్తో మాట్లాడాను. మాణిక్యం ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అన్నారు. ఇకపోతే ఆ ఎమ్మెల్యే తరపు నుంచి మనుషులను పురమాయించింది ఎవరో ఆర్డీఓ ఆఫీసర్ని లేపేయడానికట. అది కూడా లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయిపోయారు. దీనికి ఆ ఎమ్మెల్యేకి సంబంధం లేదన్నా.
అన్నా అవునన్నా, డబుల్ గేమ్ ఆడానన్నా. ఆ ఎమ్మెల్యే కోసం కాదన్నా, మన మాణిక్యం కోసం. సార్, ఆ కిరాయి హంతుకుల గ్యాంగ్ నలుగురిలో ముగ్గురు చనిపోయారు. ఒకడు మాత్రం ఇంకా ప్రాణాలకు పోరాడుతున్నాడు. ఎక్స్ ఎమ్మెల్యే మద్దల వెంకటరావు గేటు దగ్గర ఉన్న ఇద్దరు, తర్వాత కారులో ఉన్న ఇద్దరు, మొత్తం నలుగురు సార్. మేడం, ఆ కార్ డోర్ గనక ఓపెన్ అవ్వలేదంటే మీరు చనిపోయి ఉండేవారు. అవును. మీరిద్దరు ఐ విట్నెస్, ఎప్పుడు పిలిచినా రావాలి. ఓకే? ఒక సంతకం పెట్టండి. సార్, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు సార్.